హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మిల్లెట్స్తో రైస్ చూపించబోతున్నానండి. మిల్లెట్స్లో చాలా రకాలు ఉంటాయి అండ్ ఈ రైస్ వచ్చేసి షుగర్ పేషెంట్స్ అండ్ డైట్ కంట్రోల్ చేసే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో నేను ఇక్కడ సామలు తీసుకుంటున్నానండి ఇవాళ. ఈ సామలు కాకుండా ఇంకా చాలా రకాలు ఉన్నాయి. వీటిని తెలుగులో చిరుధాన్యాలు అంటారు. సో ఇప్పుడు నేను ఈ రైస్ని ఈ గ్లాస్ తోటి తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను. 2 మెంబర్స్కి కడిగి పెడుతున్నానండి రైస్. ఈ రైస్ని మనం నైట్ నానబెట్టుకోవాలి. ఒక 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఈ రైస్ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. 6 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని నైట్ నానబెట్టుకొని మార్నింగ్ రైస్ కుక్కర్లో పెట్టుకోవాలి. చూడండి ఎంత పొడి పొడిగా ఎంత నీట్గా వచ్చిందో. ఈ రైస్కి కర్రీ క్వాంటిటీ ఎక్కువ పడుతుంది. సో అందుకే షుగర్ పేషెంట్స్ వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.